ఏపీలో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అయితే ద్రోణి ప్రభావం రాష్ట్రంపై ఉందని, మరో 3 రోజులు వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నేడు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, కోస్తాలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు కొన్ని జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, తెలుగు రాష్ట్రాల్లో అయితే విభిన్న వాతావరణం నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజులుగా వర్షాలతో పడుతున్నాయి. అయితే ద్రోణి ప్రభావం రాష్ట్రం పైన కాకుండా అలానే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా రాగల 3 రోజులు కూడా ఈ ప్రభావం ఉంటుందని, ఆ 3 రోజులు కూడా వర్షాలు కొనసాగుతాయైతే వాతావరణ శాఖ అయితే తెలియజేసిన పరిస్థితి. ఇప్పటికే పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో కురుస్తున్నాయి. మరి రాగల 2 రోజులు కూడా అదే విధంగా వర్షాలు కురుస్తాయని కూడా దానికి సంబంధించి రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి వాతావరణ శాఖతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీక్ష నిర్వహిస్తూ అంతర్రాష్ట్రీయ తీవ్రత ఈ మామిడి పూతలు అనేవి అత్యధికంగా ఈ సమయంలో వస్తుంటాయి. ఆ మామిడి పూతల పైన కూడా ప్రత్యేకంగా అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ద్రోణి ప్రభావంతో మరో 3 రోజులు కూడా ఇదే వర్షాలు దృష్టి వస్తే తేలికపాటి వర్షాలు ఉండి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అంచనా ఇస్తుంది. ప్రధానంగా ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాలతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఇవాళ ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో ఉన్న ప్రాంతంలో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అలానే రాయలసీమలో కూడా ఈ వర్ష ప్రభావం అయితే అత్యధికంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ఈ రాయలసీమలో సత్యసాయి, కర్నూలు జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుందని అయితే అధికారులు అయితే తెలియజేశారు. ఈ ఏ జిల్లాలో ఇప్పుడు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయో ఆ సమయంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీచే అవకాశం ఉంటుందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక చెట్ల కింద ఎవరు నిలబడుతున్నారు, సెల్ టవర్స్ కానీ, సిగ్నల్ వ్యవస్థ పవనాల వద్ద కూడా ప్రజలు కానీ, రైతు కూలీలు కానీ ఎవరు ఉండదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగాలు కూడా సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పూర్తిగా వినియోగాన్ని తగ్గించాలని కూడా తెలియజేస్తున్నారు. అలానే రానున్న కొన్ని రోజుల్లో అయితే ఎండ తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని, 5 రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుందని, ఈ కేంద్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈ ఎండ ప్రభావం కూడా తట్టుకునేందుకైతే రైతాంగంతో పాటు అలానే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక అయితే ప్రస్తుతం జారీ చేశారు. ఈ వర్ష ప్రభావం మరింత 2 రోజులు ఉండే అవకాశం ఉండటంతో ఎవరైతే ట్రాన్స్ఫార్మర్స్ కానీ, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బహిరంగ ప్రదేశాల్లో కానీ, చెట్ల వైపు కానీ ఎక్కువగా ఉండదని చెప్పి హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భవాని. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.